హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే బతుకమ్మ కానుకలుగా మనకేంటంటే గత ప్రభుత్వం మనకు చీరలు అయితే పంపిణీ అయితే చేస్తూ వచ్చారండి. అయితే రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి చీరలు అయితే పంపిణీ అయితే చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మనకు చీరలతో అంటే మనకు ఇప్పుడు చీరలు అయితే పంపిణీ అయితే చేయరు. సో చీరలకు బదులుగా మనకేంటంటే డబ్బులు మనకైతే ఇవ్వబోతున్నారండి. అయితే మనకు ఒక్కొక్క మహిళకు ఎంత డబ్బులు ఇస్తారు, అలాగే మనకేంటంటే రేషన్ షాపుల్లో ఈ 5 రకాల సరుకులు అనేవి ఉచితంగా అయితే కానుక అయితే ఇవ్వబోతున్నారు. అయితే తప్పనిసరిగా మన దగ్గర ఈ ఒకటి ఉండాలి, ఈ ఒకటి చూపిస్తేనే మీకు అయితే మీకు డబ్బులు కానివ్వచ్చు, కానుకలు అయితే అందుబోతున్నాయి. అయితే మనం ఏం చూపించాలి, మనకు అందించేటటువంటి కానుకలు ఏంటి, సో ఈ మనకు డబ్బులు ఎంత ఇస్తారు ఏంటి, దానికి సంబంధించి కూడా రీసెంట్గా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలనేది తెలుసుకుందాము. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ అయితే వస్తుంది కాబట్టి సో ఈ బతుకమ్మ పండుగ కానుకగా మనకి ఏంటంటే మహిళలకు ఏంటంటే గత ప్రభుత్వం మహిళలకు చీరలు అయితే అందించేవారండి. ఈ చీరలు అందించకుండా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కాన్సెప్ట్ చేంజ్ చేసేసారండి. అయితే చీరలకు బదులుగా మనకేంటంటే మహిళలకు డబ్బులు అయితే వేయబోతున్నారండి. అయితే డబ్బులతో పాటుగా మనకు రేషన్ షాపుల్లో ఈ 5 రకాలకు సంబంధించినటువంటి సరుకులు ఉచితంగా అయితే ఇచ్చే విధంగా అయితే చర్చలు అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మహిళలకు రేవంత్ సర్కారు బతుకమ్మ పండుగ కానుక ఖాతాల్లో డబ్బులు. తెలంగాణ వారికి బతుకమ్మ పెద్ద పండగ. శరన్నవరాత్రులు ప్రారంభం నాటి నుండి తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి. ఆడబిడ్డలు తంగేడు, అలాగే గునుగు, బంతి, అలాగే చామంతి పూలతో బతుకమ్మను అలంకరించి ఒక దగ్గరకు చేరి పాటలు పాడుతూ ఎంతో ఉత్సాహంగా పండుగ చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగ ఉపాధి నిమిత్తం ఎక్కడెక్కడికో స్థిరపడిన వారు కూడా దసరాకు ఇంటికి చేరుకుంటారు. ఈ బతుకమ్మ ఉత్సవాల కోసం ప్రభుత్వం సైతం ప్రత్యేక నిధులు విడుదల చేస్తుంది. ఇక ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా రేవంత్ సర్కారు ఆడపడుచులకు శుభవార్త అయితే చెప్పారు. వారి ఖాతాల్లో నగదైతే జమ చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే గతంలో తెలంగాణ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు సంబంధించి చీరలు పంపిణీ అయితే చేసేది. అయితే వీటిపై విమర్శలు వచ్చేవి. నాణ్యత లేనటువంటి చీరలు పంపిణీ చేస్తున్నారని చెప్పేసి జనాలు మండిపడేవారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి గారు మనకు ఈసారి బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు పంపిణీ చేయవద్దనే నిర్ణయాన్ని అయితే వచ్చినట్లు నివేదికలు అయితే వెల్లడిస్తున్నాయి. సో దీని ప్రకారం చూస్తుంటే ఈసారి తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ ఉండబోదని చెప్పేసి అంటున్నారు. మరి చీరలకు బదులుగా ఏమి ఇస్తారంటే నగదు పండుగ కానుకగా చీరలకు బదులుగా మహిళల ఖాతాల్లో నగదు అయితే జమ చేస్తున్నారని చెప్పి సమాచారం. అయితే డబ్బులు ఇవ్వాలని చెప్పేసి భావిస్తే కనుక ఎవరికి ఇవ్వాలి, ఎవరు దీనికి అర్హులు అనే విషయంపై కసరత్తు అయితే చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత రాబోతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల కోసం 100 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేసిన విమర్శలు అయితే వచ్చేవి. అయితే మనకు ఇలా నాసిరకం చీరలు ఇచ్చే బదులు ఆ మొత్తాన్ని నగదు ఇస్తే పండుగ ఖర్చులకి పనికి వస్తాయని చెప్పేసి మహిళలు అభిప్రాయపడేవారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దీన్ని అమలు చేస్తున్నట్లుగా సమాచారం. అలాగే మనకు దసరా పండుగ సందర్భంగా రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా మనకేంటంటే చక్కెర, నూనె, బెల్లము, నెయ్యి, శనగలు, కందిపప్పు వంటివి కూడా అయితే మనకు ఫ్రీగా అంటే పంపిణీ చేయాలని చెప్పేసి భావిస్తుందని తెలుస్తుంది. ఈ అంశంపై త్వరలో రేవంత్ రెడ్డి గారు తుది నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఇక ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్ 12 రాబోతుంది కాబట్టి ఈలోపు సర్కార్ దీనిపై ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలని చెప్పేసి అయితే ఉందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మనకు చీరలు పంపిణీ చేశారు. అయితే ఇప్పుడు మాత్రం చీరలకు బదులుగా మనకి ఏంటంటే అమౌంట్ అయితే వేయబోతున్నారండి. ఈ అమౌంట్ అనేది మీరు పొందాలంటే తప్పనిసరిగా ఈ ఒకటైతే ఉండాలి. సో మీకు తప్పనిసరిగా మీరు తెలంగాణ వాసే కలిగి ఉండాలి. తెలంగాణ వాసులు ఉంటేనే ఈ అమౌంట్ అనేది వస్తుంది. సో రేషన్ కార్డు అనేది ఉండాలి, ఆధార్ కార్డు అన్నా ఉండాలి. అలాగే మీ యొక్క బ్యాంకుల్లోనే ఈ అమౌంట్ అనేది వేస్తారు. మనకు ఈ అమౌంట్ అనేది మన యొక్క ఖాతాల్లో వేయడం అయితే జరుగుతుందండి. ఈ ఖాతాల్లో వేయాలంటే మనకేంటంటే డైరెక్ట్గా అధికారులు వచ్చి మీ దగ్గర అకౌంట్లు అనేది కలెక్ట్ చేసుకుంటారు. లేదంటే కనుక ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు అకౌంట్ సబ్మిట్ చేయాలి. సో ఇలా చేస్తేనే మీకు డబ్బులు అయితే పడతాయి. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించి విడుదల చేస్తారు. విడుదల చేసిన తర్వాత తప్పనిసరిగా మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. ఇదంటే ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి, ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.